వాక్యం ఉండెను, వాక్యము దేవుని అంత ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అంత దేవుని అంత ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. లోకములో పాపము ప్రవేశించడం వల్ల లోకంలో చీకటి ఉంది. అలాగే మనుషుని యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం అనే జీవం అనేటటువంటి వాక్యపు వెలుగు హృదయంలో రాకపోవడం వల్ల ఈ మనిషి కూడా చీకటిగానే ఉన్నాడు. ఒకటి, లోకంలో చీకటి ఉంది, లోకం కూడా చీకటిలో అల్లాడుతూ ఉంది. మనకి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలను సృజించెను. ఆ 2వ వచనంలో చూస్తే అది నిరాకారంగాను శూన్యం